సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఉమ్మడి శ్రీకాకుళంలో రెండు కుటుంబాలు రెండు పార్టీల నుంచి దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వస్తున్నాయి. కింజరాపు కుటుంబం, ధర్మాన కుటుంబం వేరు పార్టీలలో ఉంటూ రాజకీయంగా సవాల్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈసారి కూడా అదే జరిగింది. కింజరాపు ఫ్యామిలీ నుంచి అచ్చెన్నాయుడు టెక్కలి ఎమ్మెల్యేగా, అబ్బాయి రామ్మోహన్ ఎంపీగా పోటీ చేశారు. ధర్మాన కుటుంబం నుంచి ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, కృష్ణదాసు నర్సన్నపేట నుంచి పోటీలో ఉన్నారు. ఉమ్మడి శ్రీకాకుళంలో 10 సీట్లకు గత ఎన్నికల్లో 8 సాధించిన వైసీపీ ఈసారి కూడా అదే మ్యాజిక్ని కంటిన్యూ చేస్తాను అంటోంది. ఈసారి అట్టు తిరగబడిందని, వారు వన్ సైడ్ అయిందని టీడీపీ అంటుంది. తమకు ఉన్న సర్వేలు చూస్తే మొత్తం సీట్లు మేమే గెలుస్తామని అచ్చెన్నాయుడు అంటుంటే, మా సర్వేలే నిజం, వైసీపీ మరోసారి విజయడంకా మోగిస్తోంది అని ధర్మాన ప్రసాదరావు అంటున్నారు. ఇద్దరూ రాజకీయంగా వ్యూహకర్తలే. ఇద్దరు జిల్లా రాజకీయాలను కనుసన్నల్లో నడిపిస్తున్న వారే. దీంతో శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి విజయం, ఎవరికి మెజార్టీ సీట్లు అన్న చర్చకు తెరలేచింది. వైసీపీకి పలాస, శ్రీకాకుళం, నర్సన్నపేట, ఎచ్చర్ల, రాజాం, పాలకొండ, పాతపట్నంలలో గెలుపు ఉంటుందని వైసీపీ ధీమాగా ఉంటే, టీడీపీ లెక్కలు చూస్తే టెక్కలి, ఆముదాలవలస, ఎచ్చర్ల, రాజాం, పలాస, శ్రీకాకుళం, నర్సన్నపేట, పాతపట్నం, ఇచ్చాపురంలలో తమదే విజయం అన్నట్లుగా ఉంది. ఈ రెండు పార్టీల అంచనాలలో ఎవరిది కరెక్ట్ అన్నది జూన్ 4న వచ్చే ఫలితమే క్లారిటీ ఇవ్వాలి. అయితే శ్రీకాకుళంలో నువ్వా నేనా అన్నట్లుగా పోరు సాగింది. చెరిసగం సీట్లు రావచ్చు అన్నది ఒక సాధారణ అంచనాగా ఉంది.